ప్రస్తుతం మనతో పాటు సుమిత్రానంద్ గారు సుమిత్రానంద్ గారు నిన్న ఇందిరమ్మ రాజ్యం తెలవని వాళ్ళని బట్టలిప్పి కొట్టిన తప్పు లేదు, అప్పుడే ఇందిరమ్మ గురించి తెలుస్తుంది అన్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఇందిరమ్మ వాల్యూ తెలియట్లేదా, లేకపోతే తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ వాల్యూ తెలియట్లేదు అనుకోవచ్చు? ఆయన చెప్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే బట్టలిప్పి కొట్టుడు ఉంటది. ఎవరిని కొడుతావు బట్టలిప్పి? ప్రజలనేనా? ఇప్పుడు బట్టలిప్పినట్టే ఉన్నది పరిస్థితి. మీ 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 బట్టలిప్పుతారు, ప్రజల్లోకి రండి, జనంలోకి రండి. మీ బజార్లో మీ బట్టలు కూడా తీసుకొట్టే కార్యక్రమం నడుస్తుంది. మీరు ఎగవేసిన హామీలను, మీరు ఇచ్చినటువంటి మాటలు, మీ పాలన చేతగానితనము, ఇవన్నీ కూడా ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు బట్టలు కూడా తీసుకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, రండి, ప్రజల్లోకి రండి, ప్రజాక్షేత్రంలోకి రండి, ఎక్కడికి వస్తారో రండి. ఇందాక మా కేటీఆర్ గారు చెప్పిండ్రు కదా, మీరు ఎక్కడికంటే అక్కడికి ప్రజల్లోకి, ఏ మారుమూలకి వెళ్దామా, బస్తీలోకి వెళ్దామా, పల్లెల్లోకి వెళ్దామా, వీధుల్లోకి వెళ్దామా, గల్లీలోకి వస్తారా, ఎక్కడికి వస్తారో రండి. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉన్నదా అసలు? మీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ ప్రశ్నించి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు కదా, అది కనపడతలేదా? స్పష్టమైతలేదా? ఈ బట్టలిప్పే భాష ఏంది, దుర్మార్గ భాష ఏంది? మంచిగా మాట్లాడడం, ఆయనకు వినయము, ఇంకోటి ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం నిజంగా అత్యాశనే అవుతుంది. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఏంటి, ఆయన ప్రజల మనిషి అయితే కదా ప్రజల భాష మాట్లాడడానికి. ప్రజల మనిషి కాదు రేవంత్ రెడ్డి. ఆయన బూతుల భాష, బూతు మాటలు, దుర్మార్గమైన భాష. ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నాడు, అదే ప్రతిపక్షంలో ఉన్ననాడు అది. ఈ భాషతోని ప్రజల్లో మెప్పించచ్చు, నేను ముఖ్యమంత్రి అయినా అని మీరు అనుకుంటున్నారేమో, కానీ విధివశాత్తు కర్మగాలి అనుకోకుండా ఆయన ముఖ్యమంత్రి తప్ప ఏదో నీకు కావాలని నిన్ను సీఎం చేయాలని తెలంగాణ ప్రజలైతే అనుకోలేదు. ఓకే మేడం, నిన్న సోషల్ మీడియా విషయంలో కూడా ఆయన ప్రతి ఒక్కరు వాడుకోవాలి, కేసీఆర్ ఎదిరించాలంటే సోషల్ మీడియానే కరెక్ట్. అవును, సోషల్ మీడియా వాడుకొనే నీ దురాగతాల్ని బట్టబయలు చేస్తా ఉన్నాం. నువ్వు రైతులకు ఎట్లా మోసం చేసినావు, రైతు బీమా కట్టనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎట్లా ఉన్నది, మరి పంటల బీమా అన్నావు, అది ఉష్కాకి, మరి ఎన్నిసార్లు నువ్వు రైతు భరోసా ఎగవేసినావు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగానే ప్రశ్నిస్తున్నారు. నువ్వు మహిళలకు ఎన్ని హామీలు ఇచ్చినావు, అన్ని ఎగవేసినావు, దాన్ని కూడా మహిళలు సోషల్ మీడియా వేదికగానే ప్రశ్నిస్తా ఉన్నారు. నువ్వు నిరుద్యోగులకే హామీ ఇచ్చినావు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అంటివి కదా, మరి ఒక్కటే సంవత్సరంలో ఈ పాత కమిషన్ తప్పుకుంటే మరి ఉద్యోగాలు ఇస్తా, నేను 2 లక్షలు ఇస్తా సంవత్సరం లోపల అని మాట ఇస్తేవి కదా. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 9 వరకు అని పీరియడ్ పెడతీవి కదా, జాబ్ క్యాలెండర్ అంటివి కదా. అన్ని ఉత్త మాటలే, గాలి మాటలే, మోసపు మాటలే, స్పష్టం, క్లియర్. నీ వల్ల కాదు, చేత కాదు, అసమర్థ పాలన, విఫల పాలన, మరి క్లియర్ అయితా ఉంది కదా. ప్రశ్నిస్తా ఉన్నారు, నీ సోషల్ మీడియా వేదికగానే ప్రశ్నిస్తా ఉన్నారు. నువ్వెన్నిసార్లు అడ్డుకోవాలని చూసినా, నువ్వు ఎన్నిసార్లు నిర్బంధించాలని చూసినా, ఎన్ని కేసులు. పాపం నిన్న మా యువకుడు ఒకడు మరి వీళ్ళ భయానికి, కాంగ్రెస్ నేతల భయానికి, పోలీసుల భయానికి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు, సోషల్ మీడియాలో ప్రశ్నించి నేను అడిగినందుకు. నువ్వు ఎప్పటికప్పుడు మహిళలను చూస్తలేవు, ఎవరని చూస్తలేవు, ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేస్తూనే ఉన్నావు. అయినప్పటికీ సోషల్ మీడియా ప్రశ్నిస్తూనే ఉన్నది. నువ్వు అన్నట్టుగా సోషల్ మీడియా వదులుతలేదు. ఇప్పుడు తెలిసిందా నువ్వు బట్టలిప్పి కొడతా అంటే ఇదే భాష మళ్ళా అసెంబ్లీ సాక్షిగా సోషల్ మీడియా మీద అయితేనేంది, యూట్యూబ్ ఛానళ్ళ మీద అయితేనేంది నువ్వు వాడినావు కదా. ఏది పడితే అది రాస్తే నువ్వు ఊరుకుంటానా? బట్టలిప్పి కొడతా అంటివి, ఏమైపోయాయి?